ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే సలహా, నువ్వు వాడిని ఎలాగ ఈ పెళ్లి నువ్వు ఎలాగన్నా ఆపు, వాడిని అటాక్ చెయ్యి, వాడిని బెదిరించు అని చెప్పింది. సో నువ్వే చేస్తే నేను ఆపుతాను. సో వీడు ఆపడానికి కోసం టైం సరిపోలే, వీడికి పెళ్లి త్వరగా ఫిక్స్ చేశారు. సో పెళ్లి ముందు రోజు పెట్టుకున్నాడు అతను ముహూర్తం ఇతని మీద అటాక్ చేయడానికి. మార్నింగ్ ముహూర్తం అయితే ఇతను ఈ ముహూర్తం పెట్టాడు. సో పెట్టి బెంగళూరు నుంచి రౌడీ బ్యాచ్ని తీసుకొచ్చాడు. అందులో 17 ఏళ్ల కుర్రాడు కూడా ఉన్నాడు. సో ఒక మొత్తం 4 వచ్చారు. సో డ్రైవర్ కాకుండా వాళ్ళ కారు తీసుకొని వచ్చి ఈ ఈ విడిది ఇంటి దగ్గర వీళ్ళు మాట్లాడుకోండి, పెళ్లి కూతురు చెప్తుంది విడిది ఇల్లు ఎక్కడ ఏంటనేది అంతా లొకేట్ చేసి అంతా ఇచ్చింది, అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో అతను వచ్చాడు. సో ఇది చేసి వాళ్ళు పారిపోతూ మండ్యా దగ్గర బెంగళూరుకి వెళ్తున్నారు. అక్కడ వెళ్తూ మండ్యా దగ్గర వాళ్ళ కారు యాక్సిడెంట్ అయింది. ఎవరినో గుద్ది ఆగకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ గుద్ది కారు యాక్సిడెంట్ గురైన వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు కూడా ఆ కార్ ని ట్రేస్ చేయడానికి ఎదుగుతున్నారు. ఈ లోపల ఇక్కడ వీళ్ళు కూడా అంటే కోఆర్డినేట్ చేసుకున్నారు. సో కోఆర్డినేట్ చేసుకుని వీళ్ళు కూడా ఎత్తికారు. సో మొత్తానికి ఆ దర్శన్ అయితే పట్టుకున్నారు. 17 ఏళ్ల కుర్రాడు కూడా దొరికాడు. ఇంక ఇద్దరు గోకుల్ అని మిథున్ అని వాళ్ళిద్దరు దొరకలేదు. ఇంకా వాళ్ళిద్దరిని కూడా పట్టుకుంటామని చెప్తున్నారు. సో పోలీసులు కూడా ఒక పెద్ద బృందంగా ఏర్పడి ఈ సెల్ ఫోన్ ఉంది కాబట్టి ఫోన్ లొకేషన్ అవన్నీ చూసుకుంటూ ట్రేస్ చేస్తా బెంగళూరు వెళ్లే ముందే వాళ్ళని పట్టుకోగలిగారు. అయితే ఆ లోపల వాళ్ళకి డౌట్లు వచ్చి వాళ్ళు కూడా పారిపోయారు. అక్కడ పోలీసులు వెహికల్ ఆపడం, 2-3 చోట్ల వెహికల్ ఆపితే వీళ్ళు దాటి వెళ్ళిపోవడం అలాగంతా జరిగాయి అనమాట. సో అలాగా ఇప్పుడు పట్టుకున్నారు. సో ఈ అమ్మాయిని అడిగారు, అసలు ఎందుకు ఈ అబ్బాయిని చంపించడానికి ట్రై చేసావు అది ఇది అన్నప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, ఈ స్టోరీ చెప్పింది. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు మా ప్రేమని, మాకు ఏం చేయాలో తెలియలేదు. అతనేమో నా లవర్ దర్శన్ నన్ను చంపేస్తాను, లేదు తను చచ్చిపోతాను అంటున్నాడు. ఈ రెండు కాదు, ఇతని మీద అటాక్ చేస్తే ఇతను భయపడి నన్ను పెళ్లి చేసుకోవడం మానేస్తాడు కాబట్టి సో ఇదే మధ్యలో వచ్చిన వాళ్ళు బక్రాలు అవుతున్నారు. లేచిపోయి వెళ్ళిపోయినా పర్వాలేదు, అసలు ఇల్లు వదిలేసి. అదే వీళ్ళు ధైర్యం చేయలేక, ఈ అమ్మాయి ఏంటంటే ధైర్యం చేయలేదు. ఎందుకంటే పేరెంట్స్ చాలా సార్లు ఏమవుతుందంటే ఆస్తులు ఉంటాయి. ఇప్పుడు ఆమె మనకి సోనం రఘువంశీ ఇది కూడా అంతే, వాళ్ళ పెద్ద కంపెనీ ఉంది, డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు మనం ఫ్యామిలీని కాదనుకొని ఇంతకుముందు జనరేషన్ లాగా ఇప్పుడు జనరేషన్ ఇంతకుముందు జనరేషన్ అంటే నీ ఆస్తి నాకొద్దు, నాకు ప్రేమే ఆస్తి అవసరం లేదని, ఇప్పుడు ఒట్టి ప్రేమతో ఏమి కడుపు నిండదు. మన లగ్జరీస్ కావాలి, కారు కావాలి, మంచి బంగ్లాగా ఇల్లు కావాలి, సెల్ ఫోన్ ఐఫోన్ కావాలి, ఇవన్నిటికి ప్రేమ ఎక్కడ ఇస్తుంది, ఇవ్వలేదు కదా. సో అందువల్ల వీళ్ళు తెలివిగా ఆలోచిస్తున్నారు, సో చేసి క్రైమ్ లోకి వెళ్ళిపోతున్నారు. అలాగే పెళ్లి కూతురే పెళ్లి కొడుకుని చంపించడం కాదు వీళ్ళ ఉద్దేశం, మిస్ అయ్యి చనిపోయి ఉండేవాడు. కత్తులో 4 వీళ్ళు అటాక్ చేస్తారు కదా, అందులో తాగేసి ఉన్నారు వీళ్ళు. ఆ టైంలో ఏం జరుగుతుంది అంటే చనిపోయినా పర్లేదనే ఉద్దేశంతోనే ఫిక్స్ అయ్యారు. లక్కీగా అతను బతికాడు. ఇప్పుడైతే అతని కండిషన్ అయితే స్టేబుల్ గా ఉంది. అక్కడ కొల్లిగాల దీంట్లో హాస్పిటల్లో ఉన్నాడు. సో పోలీసులు అయితే ఇంకా దీని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు పేరెంట్స్ అటెంప్ట్ మర్డర్ కింద కదా సార్, అటెంప్ట్ మర్డర్ అండి. ఆల్రెడీ 307 ఐపీసీ కింద ఎన్నాళ్ళు పట్టే ఛాన్స్ ఉంటుంది సార్ వీళ్ళకి? జైలు శిక్ష మామూలుగా అయితే లైఫ్ కూడా పడచ్చు, కానీ వీళ్ళకి మాక్సిమం ఒక 10 years పడితే ఎక్కువ. సో ఈఎంఐ కింగ్ పిన్ అంటే క్వీన్ అనొచ్చు, ఈఎంఐ చేయించింది. కాకపోతే ఇవన్నీ ప్రూవ్ అయ్యి చేయాలి, లోపల వీళ్ళు కాంప్రమైజ్ అవుతారేమో తెలియదు, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అందుకనే హత్యలు ఇవన్నీ ఎందుకు ఎంత ఇది జరుగుతుందంటే మనకి కన్విక్షన్ రేట్ చాలా తక్కువ ఉంది, శిక్షలు పడేది తక్కువ. సో మర్డర్లు ఫర్ ఎగ్జాంపుల్ 2022లో 28,000 మర్డర్లు జరిగితే శిక్షలు పడింది 800 మందికి కూడా పడలేదు. సో కాబట్టి ఈజీగా మనం తప్పించుకోవచ్చు, డబ్బులు కొంత ఖర్చు పెట్టుకోవాలి అనేది తప్ప ఇంకేం లేదు. సో ఇక్కడ క్లియర్ గా ఏంటంటే అమ్మాయిల్ని మనం నిందించడం కాకుండా పేరెంట్స్ కూడా, ఇప్పుడు ఈ అమ్మాయి చదువుకునింది, జాబ్ చేస్తుంది, అమ్మాయి లవ్ చేసింది, కొంచెం యాక్సెప్టెన్సీ లేక ఫోర్స్ గా నువ్వు చేయడం వల్ల వాళ్ళు ఏం చేయాలో తెలియక క్రైమ్ లైక్ వదిలిపోతున్నారు. సో పేరెంట్స్ కూడా మారాలి. అవును, అది ఇష్టంగా కూడా చేసిన అవతల వ్యక్తితో వీళ్ళు మూవ్ అవ్వలేరు, జరగదు. నిన్న కూడా మనం చెప్పుకున్నాం కదా, వికారాబాద్ లో ఒక అమ్మాయి నర్సు వాళ్ళ అమ్మ నాన్నకి మత్తు ఇంజక్షన్ ఇచ్చేసి చంపేసింది కదా. అది కూడా ఇంతే, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఈ అమ్మాయి ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోయేసరికి అమ్మాయికి ఏం తెలియక చంపేసింది. కాబట్టి ఆలోచించుకోవాలి.
వాళ్ళ లైఫ్ వాళ్ళకు విడిచిపెట్టడం బెటర్ సార్ విడిచిపెట్టడం ఇప్పుడున్న బెటర్. డేస్ లో. అది పేరెంట్స్, ఎందుకంటే పేరెంట్స్ ట్రెడిషనల్ వాల్యూస్ కి మోడర్నిటీకి మారుతున్న పరిస్థితుల మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ ఇండియాలో ఇప్పుడు ఉంది. ఈ కాన్ఫ్లిక్ట్ ని వైలెంట్ గా పరిష్కరించుకొని వైలెంట్ పరిష్కారాల వైపు వెళ్తున్నారు, వాళ్ళకి వేరే మార్గాలు దొరక్క. అవును సో అందుకని పేరెంట్స్ కూడా మార్పు రావాలి. అవును రాకపోతే ఇంకా పెరుగుతాయి ఇలాంటివి పెరుగుతాయి, క్రైమ్స్ సంఘటనలు అనేవి పెరుగుతాయి. పెరిగిపోతున్నాయి.